అన్ని వ్రతాల్లో భార్యాభర్తలు కూర్చొని పూజ చేసుకోవడం ఉంటుంది. అన్ని వ్రతాల్లో శివపార్వతి పురాణంలో కావచ్చు, దేవి పురాణంలో కావచ్చు, దేవి భాగవతంలో కావచ్చు, ఏదైనా కూడా ఏ వ్రతం చేయాలన్నా కూడా మీరు భార్యాభర్తలు కూర్చొని చేసుకోవచ్చు. ఈ అయ్యప్ప స్వామి దీక్షలో కూర్చున్నప్పుడు మాత్రాన దాంపత్యమైనటువంటి ఒక పూజ మాత్రం చేయకూడదు. ఎప్పుడైతే కూడా దాంపత్య పూజ చేయకూడదు అంటే దాంపత్యంగా కూర్చొని చేయకూడదు పూజ ఏదైతే ఉందంటే అది కేవలం అయ్యప్ప స్వామి పూజ మాత్రమే. ఎందుకంటే ఈయన బ్రహ్మచారి. ఈ బ్రహ్మచారికి ఏంటంటే ఎవరైతే కన్యాస్వామి, కత్తిస్వామి, గంటస్వామి, గురుస్వాములు ఉన్నారో వాళ్ళు కూర్చొని చక్కగా వాళ్ళు సభ్యులు మాత్రం కూర్చొని చేయాలి తప్ప ఇది మాత్రం చేయకూడదు. అక్కడ దీపం మాత్రం మహిళతోనే వెలిగించాలి, మహిళలతోనే పూజించాలి అని ఒక శాస్త్రం. ఎందుకంటే దీపం మహాలక్ష్మి స్వరూపం కాబట్టి దీపాలు మాత్రం మహిళతో ఒక దీపం వెలిగిస్తారు.